సర్క్యులేషన్ సరిగా ఉండదు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సర్క్యులేషన్ ఉండదు. మీరే ఆ సర్క్యులేషన్ ని మంచిగా చేసుకోగల అవకాశం మీకు ఉన్నప్పుడు మీరే చేసుకోవచ్చు. అంటే యోగాతో ఎందుకు పాసిబుల్ అవుతుందంటే, యోగా పాస్చర్స్ ఒక జామెట్రికల్ షేప్ లో ఉంటాయి. ప్రతిదీ కూడా మీరు గమనిస్తే త్రికోణాసన, బద్ధ కోణాసన, పార్శ్వ కోణాసన, తాడాసన, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటాయి. ఈ యాంగిల్స్ ఎందుకు ఉంటాయి అంటే, బికాస్ ఆఫ్ ద జామెట్రికల్ షేప్ ఆఫ్ ఈచ్ ఆసన బాడీలో ఏమవుతుందంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ని కాస్తగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ప్రిఫరెన్షియల్ స్ట్రెంథింగ్ ఆఫ్ బ్లడ్ ఈస్ పాసిబుల్ త్రూ ద పాస్చర్ ఆఫ్ ద ఆసన. ఎక్కడికి కావాలంటే అక్కడికి. అంటే కాసేపు మనం స్క్వీజ్ చేసి పెట్టామనుకోండి, అక్కడ కాసేపు సర్క్యులేషన్ ఆపుతాం, మళ్ళీ ఆ పొజిషన్ నుంచి రాగానే ఏమవుతుంది, అక్కడ గబగబ సర్క్యులేషన్ అవుతుంది. సో ఆసనలో మనం ఎట్లా, మీకు అందరికి ఐడియా ఉంటుంది, ఆసన చెప్తాము, ఆసన పొజిషన్ లోకి వెళ్ళడం, నంబర్ కౌంటింగ్ అండ్ ఆసనలో స్టే చేయడం. ఏం జరుగుతుంది ఈ 3 డిఫరెంట్ లో అంటే, ఫస్ట్ ఆసన పొజిషన్ లోకి వెళ్ళడం తోటి మీరు ఏం చేస్తారంటే, మీరు మేక్ యువర్ సెల్ఫ్ ఫ్లెక్సిబుల్ టు సిట్ ఇన్ ద ఆసన ఆర్ ఇన్ ద, అంటే ఆ పొజిషన్ లో మిమ్మల్ని మీరు పెట్టుకోవడానికి ముందర వార్మప్ చేస్తాం, ఫ్లెక్సిబుల్ చేస్తాం. నంబర్ కౌంటింగ్ ఏమవుతుందంటే మీకు స్టెబిలిటీ పెరుగుతుంది స్లో కౌంటింగ్ లో. ఆసనంలో స్టేబిలైజ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆసనంలో ఎక్కువసేపు ఉంటామో అప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే సర్క్యులేషన్ బాగుంటుందో, ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట, మన మెటబాలిజం బాగుంటుంది. మళ్ళీ రివర్స్ ఆర్డర్ అయితే మెటబాలిజం ఎప్పుడు బాగుంటుందంటే మన ఎండోక్రైన్ సిస్టమ్ బాగుంటే బాగుంటుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. అంటే హార్మోన్ సిస్టమ్ బాగుండాలి, మెటబాలిజం బాగుండాలి, ఇంటర్నల్ సర్క్యులేషన్. మళ్ళీ ఇప్పుడు ఏదైనా హార్మోన్ సరిగా లేదనుకోండి, అక్కడ ఏమవుతుంది, అది ఏదేదైతే విడుదల చేయాలో సరిగా విడుదల అవ్వకపోవడం వల్లనే మనం ఇప్పుడు చూస్తున్న హార్మోనల్ ఇష్యూస్. థైరాయిడ్ మీకు చాలా సింపుల్ గా తెలియాలంటే థైరాయిడ్ హార్మోన్ ఇప్పుడు రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా. ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఎందుకని వస్తున్నాయి ఇప్పుడు అంటే, సైకోసమాటిక్ డిసీజెస్, ఇవన్నీ మీకు చాలా అవేర్నెస్ ఉంటే ఉంటుంది. కాబట్టి ఆసనాతోటి మనం ఇన్ని ఆసన ప్రాణాయామతోటి కంప్లీట్ హెల్త్ అచీవ్ చేయగల అవకాశం మనకుంది. ఏదైనా డిసీజ్ వచ్చాక మనం హాస్పిటల్కి వస్తాం, రైట్? ఆ డిసీజ్ ని క్యూర్ చేసుకుంటాం. కానీ డిసీజ్ రాకుండా మన బాడీని రెడీ చేసుకోగల అవకాశం మనకుంది. అవునా కదా? ఒప్పుకుంటారా మీరు? అంటే మన శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చుకోగలిగిన సత్తా మనకి మాత్రమే ఉంది. ఎందుకంటే బాగా ఏదైనా ప్రాబ్లం వస్తే మంచి హాస్పిటల్, మంచి డాక్టర్, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, కానీ ఫైనల్ గా నొప్పి భరించేది మనం. కాబట్టి ఎవరి బాడీని వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా, అంటే రోగ నిరోధక శక్తి పెంచుకునేలాగా, ఇమ్యూనిటీ బాగుండాలి, సర్క్యులేషన్, ఇమ్యూనిటీ బాగుంటే ఆటోమేటిక్ ఎన్ని వైరస్లు వచ్చినా ఏమొచ్చినా కూడా తట్టుకోగల శక్తి మనకు వస్తుంది. మనం ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. వార్మప్స్ అంటాం దీన్ని. వార్మప్ ఎందుకు చేస్తామంటే, మనం పడుకొని లేచి వచ్చిన తర్వాత అన్ని జాయింట్స్ ని ఒకసారి మొబిలైజ్ చేసుకుంటే ఏదైనా చేయడానికి బాడీని ప్రిపరేషన్ అనమాట. ఓంకారం ఎందుకు చెప్పాం మనం రాగానే? మామూలుగా స్ట్రైట్ గా స్టార్ట్ చేసేసి ఉండొచ్చు కదా. రకరకాల వ్యాపకాలతో మనం బయట మైండ్ అంతా ఉంటుంది. ఆ మైండ్ ని ఒక్కసారి తీసుకొచ్చి కాసేపు బాడీని చూడమని చెప్పి ఆ కొంచెాన్ని మనం డైవర్ట్ చేసి ఇక్కడ చెప్పడానికి ఓంకారం చేస్తాం అనమాట. మీరు యోగా చేసినప్పుడు ఒకటి ఏంటంటే, ఎంత పర్ఫెక్ట్ గా ఆసనం చేశారనే దానికన్నా ఎంత శ్రద్ధగా చేశారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే యద్భావం తద్భవతి, తర్వాత ఏదో మన తదో ప్రాణ అంటే ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తే అదే జరుగుతుంది. మీ మనసు ఎక్కడ పెడితే ప్రాణశక్తి ప్రవాహం అక్కడే ఉంటుంది. మీరు చాలా ఈజీగా చూసుకోవచ్చు. మీరు కళ్ళు మూసుకున్నా మూసుకోపోయినా ఒక ఆర్గాన్ మీద కానీ ఒక పార్ట్ లో కానీ చేయి పెట్టారనుకోండి, అక్కడ మీరు సర్క్యులేషన్ ఫీల్ అవ్వచ్చు. ఏదో మన తదో ప్రాణ, ఎక్కడ మనసు ఉంటే అక్కడ ప్రాణం ఉంటుంది. కాబట్టి యోగా చేసినప్పుడు మాత్రం దయచేసి మీ శరీరం ఇక్కడే ఉంది, ఎట్లాగో ఏం చేయలేదు బయటకు వెళ్ళి, కాబట్టి మైండ్ని కూడా ఇక్కడే పెట్టుకోండి. మైండ్ కంప్లీట్ అవేర్నెస్ తో మీరు ఒకవేళ వేళ్ళు లిఫ్ట్ చేస్తున్నారంటే మీకు తెలియాలి మీరు వేళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. చెయ్యి లిఫ్ట్ చేస్తే మీకు తెలియాలి మీరు లిఫ్ట్ చేస్తున్నారు. మీకు మసిల్స్ పేరు తెలియక్కర్లా, బట్ మీరు ఏది చేస్తే చెయ్యి లిఫ్ట్ అవుతుంది. అంటే ఈ పార్ట్ అంతా స్ట్రెచ్ అయితేనే మీ చెయ్యి లిఫ్ట్ అవుతుంది. ఇది ఎంత కంప్లీట్ అవేర్నెస్ తో చేయాలి. ఓకేనండి? ఓకే. అలాగే బాగా పరిగెత్తి జంపింగ్ వచ్చాయి. మోకాలు ఎలా చేయగలం అలా చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. ఓకే, మీరు మూవ్ చేస్తున్నారంటే హిప్ మసిల్స్ ఎట్ నుంచి ఎటు వదులుతున్నాయి. 6 clockwise and 6 anti-clockwise.
ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ చేయాలంటే జస్ట్ లైట్గా అన్నమాట, మరీ ఎక్కువ కాదు. ఇన్హేల్ బెండ్ బ్యాక్వర్డ్స్, ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్. ఊరికే 2-3 సార్లు జస్ట్ మొబిలైజ్ చేస్తున్నాం అంతే. ఓకే ఫైన్. నెక్స్ట్ జాయింట్ ఏంటి? షోల్డర్. షోల్డర్ పైకి లిఫ్ట్ చేసి వదిలేయండి. షోల్డర్ అండ్ నెక్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇవి ఉంటాయి కదా మసిల్స్, బాగా స్ట్రెస్ తీసుకుంటే స్ట్రెస్ హార్మోన్స్ అక్యూమిలేట్ కంఫర్టబుల్ గా కూర్చునే ఎక్కువ మందికి సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి ఉంది, మొబైల్ వల్ల కానివ్వండి, పని మన వర్క్ వల్ల కానివ్వండి. సో మూవ్ చేయాలి. ఇది కూడా ఏంటి, చక్కగా ఫీల్ చేయాలన్నమాట. మీరు మసిల్స్ చెవుల వరకు లిఫ్ట్ చేయండి, వదిలేయండి. ఇంకా మంచిగా షోల్డర్ బ్లేడ్స్ అంటే ఇవి షోల్డర్ బ్లేడ్స్ మూవ్ చేస్తున్నారు. స్టే చేయండి ఇట్లా పెట్టి. 1 2 3 హోల్డ్ సార్. స్టే 5 6 7 8 9 10. రిలాక్స్. ఈజ్ అవ్వాలి. ముందుకు వచ్చేప్పుడు కాంట్రాక్షన్, ఒకవైపు ఎక్స్పాన్షన్, ఒకవైపు కాంట్రాక్షన్. ఎవ్రీ ఇలా పెడతాం కదా, ఫస్ట్ ఫ్రంట్ ఇలా పెట్టుకోండి. ఒక చేతిని మొత్తం మళ్ళీ సెంటర్, మళ్ళీ లెఫ్ట్. ఓకే, చేయగలిగిన వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే ట్విస్ట్ చేయొచ్చు, చేయగలిగిన వాళ్ళు ఇట్లా జంప్ ట్విస్ట్ చేయొచ్చు. ఓకే, మామూలుగా డౌన్ వితౌట్ టచింగ్ ద ఫ్లోర్. ఫ్లోర్ టచ్ చేయకూడదండి, మళ్ళీ ఫ్లోర్ టచ్ చేయకూడదు. నెక్ అప్ అండ్ డౌన్ వితౌట్ టచింగ్ ద ఫ్లోర్. ఎక్కువ లిఫ్ట్ చేయొద్దు, చేతులు బాడీ పక్కన ఉండాలి. చేతులు బాడీ పక్కన. ప్లీజ్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ బిసైడ్స్ యువర్ బాడీ. 2 3 అప్. ఎక్కువ లిఫ్ట్ చేస్తారు, కొంచెం ఎక్కడ ఉందో అక్కడ నుంచి. ప్లీజ్ కీప్ యువర్ నెక్స్ట్ డౌన్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసేస్తున్నారు, కింద పెట్టండి. ఓకే ఓకే, ఒకేసారి అందరూ 1 అప్. అప్ లోనే ఉండాలి మెడ. 1 అప్. సార్ కాళ్ళు లేపకూడదు, ఓన్లీ మెడ. అండ్ డౌన్ వితౌట్ టచింగ్ ద ఫ్లోర్. 2 అప్, డౌన్ వితౌట్ టచింగ్ ద ఫ్లోర్. 5 చెప్తాను, డోంట్ వరీ. 4 అప్, డౌన్ వితౌట్ టచింగ్ ద ఫ్లోర్. 6 up and stay. Stay. 1 2. సార్ మేడం పక్కకి వెళ్ళకూడదు, స్ట్రైట్. 3 4. నేలను అంటకూడదు, నేలను కింద ఆనకూడదు, తల ఎక్కడ పైకి లిఫ్ట్ చేసి. 1 పక్కకండి సార్, ఇట్లా తిప్పేయాలి మొత్తం, గడ్డం తిరగాలి, ఇట్లా ఇట్లా తిరగాలి. 2 చక్కగా ఎంతవరకు తిరగదు అంతవరకు తిరగాలి. 3 4 పక్క తిరగండి సార్, రైట్ సైడ్, రైట్ పైకి లేపండి సార్ తల. 5 తల పైకి. 6 7 నాన్న తల పైకి. హలో, తల పైకి లిఫ్ట్, పైకి లిఫ్ట్ చేసి పక్క తిప్పాలి. 6 ఉండండి. 7 8 9 10. రిలాక్స్. మహేష్ బాబు లాగా ఉన్నాడు, ఆ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాడు. అయితే నచ్చినప్పుడు మనకేంటి, మన యొక్క సాంప్రదాయం పెద్దవాళ్ళు అడుగుతాం, ముసలి వాళ్ళు అడుగుతాం కదా. ఆ ఇంట్లో ఒక అవ్వ ఉందనమాట, ఒక అమ్మమ్మ నాయనమ్మ ఉంటే ఆమె అడిగారు, పిల్లోడు మంచి ఉద్యోగం ఉంది, బాగున్నాడు, నీకు ఇష్టమైన అవ్వ అమ్మాయికి ఇవ్వడానికంటే ఆ అవ్వ ఏమో తెలిస్తే వద్దురా వద్దు అంది. హే నువ్వు ముసల్దానికి నీకేం తెలియదు, అనవసరంగా ఇంత మంచి మహేష్ బాబులా ఉన్నాడు అందగాడు, మంచి ఉద్యోగం ఉంది, ఎందుకు వద్దు అంటున్నావు అంటే, అతను కూర్చునే పొజిషన్ చూసింది ఈ ముసలావిడ శ్రీహరి. అక్కడ కూర్చుని, అక్కడ కూర్చో, మామూలుగా కాలు కింద పెట్టి కూర్చో, కాలు వెనక్కి 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 పెట్టుకో, అలా కూర్చున్నాడు. అంటే అలాంటి నడుము లేని వారికి ఇచ్చి పెళ్లి చేస్తావా? కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి టోటల్ నర్వస్ సిస్టమ్ స్పైన్ నుంచి పెడుతుంది కదా. కాబట్టి మన వెనుపూస ఎంత బలంగా ఉంటే
మనం అంత స్ట్రాంగ్ గా ఉంటాం. అర్థమైనా మన వెన్నుపూస ఎంత బలంగా ఉంటే మనం అంత స్ట్రాంగ్ గా ఉంటాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి మన వెన్నుపూస మంచి బలంగా తయారని సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తారు. అందరూ పట్టుపైన పడుకోండి. పట్టుపైన మీకు బ్యాక్ పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. నాకు మీ హీల్స్ కనుక బటక్స్ టచ్ అవుతుంది, ఫ్యూచర్ లో మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇండికేషన్ ఇది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు రెండు చేతులు కింద పెట్టుకోండి. ఎల్బోస్ టుగెదర్. అక్కడ చూడండి, అక్కడ చూడండి. అలా రెండు చేతులు ఎల్బోస్ బాగా చెప్పండి. ఇంకా ముందు తీసుకోండి ఎల్బోస్. ఇంకా సాధ్యమంత ముందుకి, ఇంకా ఇక్కడ పెట్టండి. ముందు కలుపుతాలి. ఇంకా ఎల్బోస్ ముందు కలుపు. సరే, ఇప్పుడు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. పైకి 1 2 3 4 5 6 7. ఓకే, రిలాక్స్ ప్లీజ్. అంటే ఈ ఆర్మ్ స్ట్రింగ్స్ లో స్టిఫ్నెస్ తగ్గాలి. అంతేగాని మనం ఏం చేస్తామంటే ఇలా స్లౌట్స్ మీద ఇలా వచ్చేస్తాం కదా, ఈ విధంగా పంచ్ బ్యాక్ అంటాను, ఇలా వంగుతారు. ఇది కరెక్ట్ కాదండి. వంగేటప్పుడు నడుము మీద చేతులు పెట్టుకుని కానీ, లేకపోతే మామూలుగా చూడండి బటక్స్ వెనక్కి పుష్ చేసి ఈ చెస్ట్ ని పైకి, స్టర్నం అంటారు కదండి, ఇక్కడ బోన్ ఉంటుంది, ఆ స్టర్నం పైకి ఇచ్చేసి ఈ విధంగా బెండ్ చేస్తే మీకు ఎక్కడ కూడా బ్యాక్ లో స్ట్రెచ్ రాదు. ఓన్లీ ఈ ఆర్మ్ స్ట్రింగ్స్ లోనే స్ట్రెచ్ వస్తుంది. అలా కాకుండా ఇలా వంగారనుకోండి. కాబట్టి మీరు ఇలా బెండ్ అయిన తర్వాత మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇలా ఉన్నారు. ముందుకు చూస్తూ ఉండాలి, హెడ్ కిందకి లేదు. దాని తర్వాత పైకి లేచేటప్పుడు ఫస్ట్ నీటిని బెండ్ చేసి హెడ్ ని చెస్ట్ ఇలా లేచిన తర్వాత కాళ్ళని ఫస్ట్ ఈ చెస్ట్ ని స్ట్రైట్ చేసిన తర్వాత అప్పుడు కాళ్ళని స్ట్రైట్ చేసుకుంటే గిడ్డినెస్ కాదండి. అర్థమైనా? ఇలా బెండ్ అయ్యి వెంటనే లెగుస్తారు. అలా లేవచ్చు. ఇలా బెండ్ అయ్యారు, చాలాసేపు ఉన్నారు. నీటిని బెండ్ చేయండి. నీటిని బెండ్ చేసి రెండు చేతులు కూడా మోకాళ్ళ పైన పెట్టుకుని తలని చెస్ట్ పైకి లేపండి. లేచిన తర్వాత మెల్లిగా బాడీని స్ట్రైట్ చేయండి. దాని తర్వాత నీటిని స్ట్రైట్ చేయండి. ఈవెన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా కుర్చీల నుంచి లేచేటప్పుడు ఇలా లెగుస్తూ ఉంటారు. మీరు ఇలా లేవద్దండి. రెండు చేతులు సపోర్ట్ తీసుకుని మోకాన్ని స్ట్రైట్ చేసిన తర్వాత అప్పుడు ఇది ఈజీ అవుతుంది. ఇలా లేచారనుకోండి మొత్తం వెయిట్ అంతా కూడా బ్యాక్ మీద పడుతుంది. అర్థమైందా? కాబట్టి అదే విధంగా ఇలా తేవడం అన్నమాట. ఓకే, అందరం లేచి నిలబడండి. యాజ్ పర్ ఫిజియాలజీ అనాటమీ ప్రకారం చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. మీ డౌట్ ని నేనే క్లియర్ చేస్తున్నాను. సార్ మీరు వచ్చారు కదా అంటే ఒక మంచి టిప్ చెప్తానండి. ఎన్ని ఆసనాలు చేయాలి రోజుకి? ఎన్ని ఐడియా ఎవరికైనా? రోజుకి ఎన్ని ఆసనాలు చేయాలి? ఏ ఆసనాలు చేయాలి? ఇది పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు మనకున్నాయి. కాబట్టి 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. అందుకని కన్ఫ్యూజన్ ఏమవుతుంది. మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. అసలు ఫిజియాలజీ అనాటమీ ప్రకారం మన బాడీ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తుంది, బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తుంది, సైడ్ బెండింగ్ చేస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ ట్విస్టింగ్ చేస్తుంది. దాని తర్వాత ఇన్వర్టెడ్ అంటే కాళ్ళు పైకి తల కిందకి కదా. కాబట్టి దాని తర్వాత పొట్ట. ఇది మధ్యప్రదేశ్ అండి. ఇది ఎంత హెల్తీగా ఉంటే అన్ని స్టేట్లు బాగుంటాయి. మధ్యప్రదేశ్ బాగుందనుకోండి, అన్ని స్టేట్లు బాగుంటాయి. కాబట్టి వీటి గురించి అంటే ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్, సైడ్ ట్విస్టింగ్లు, ఇన్వర్టెడ్ ఆసనాస్, స్టమక్. కాబట్టి ఈ విధంగా ఫార్వర్డ్ బెండింగ్ లో ఒక ఆసన అర్థమవుతుంది. ఏంటి చెప్పండి? ఫార్వర్డ్ బెండింగ్ లో ఒక ఆసన, బ్యాక్వర్డ్ బెండింగ్ లో ఒక ఆసన, సైడ్ బెండింగ్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఒక ఆసన, ట్విస్టింగ్ లో ఒక ఆసన,
ఇన్వర్టెడ్ ఆసనాస్ లో ఒక ఆసన, స్టమక్ సంబంధించినట్టు ఒక 6 ఆసనాస్ రెగ్యులర్ గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బాడీ అంతా కూడా ఫిట్ గా ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? లేదంటే మనం ఏం చేస్తాం, అన్ని ఫార్వర్డ్ బెండింగ్ లో, అన్ని బ్యాక్వర్డ్ బెండింగ్ లో, అన్ని ట్విస్టింగ్ లో, లెఫ్ట్ రైట్ చేస్తుంటాం. కాబట్టి మన బాడీ స్థితిని బట్టి, ఫిజియాలజీ అనాటమీని బట్టి ఒక ఫార్వర్డ్ బెండింగ్ చెప్పండి, ఒక ఫార్వర్డ్ బెండింగ్, ఒక బ్యాక్వర్డ్ బెండింగ్, ఒకటి సైడ్ బెండింగ్, ఒక సైడ్ ట్విస్టింగ్, ఒకటి ఇన్వర్టెడ్ ఆసన, ఒకటి స్టమక్ చేసుకుంటే మీ బాడీ హెల్తీ ఉంటుందండి. ఇది పెద్ద కన్ఫ్యూజన్, ఈవెన్ యోగా మాస్టర్లకే కన్ఫ్యూజన్. సారీ, ఎన్ని ఆసనాలు చేయాలి, ఏం చేయాలన్నది అర్థమైందని ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్ఎల్జీ హాస్పిటల్ వాళ్ళకి ఎంతసేపు సూర్య నమస్కారం సైడ్ బెండింగ్ రాదు సార్, సైడ్ బెండింగ్ రాదు, ట్విస్టింగ్ రాదు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మా ఫోన్ నెంబర్ సార్ ఇక్కడ ఉంటాయండి, తీసుకుని మీరు కాల్ చేయొచ్చు. ఇంతసేపు మా యోగాను భరించి చేసినందుకు మీ అందరికీ, పెద్దవాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. చిన్నపిల్లలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ ఎస్ఎల్జీ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఒక 2 minutes శ్రీదేవి మాట్లాడుతుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు కదా, దీని నుంచి ఎంతో కొంత మీరు టేక్ హోమ్ చేయాలి. అంటే దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారో, యోగా డే అంటే యోగా డే రోజు మాత్రమే చేయడం కాకుండా మీ నిత్య జీవితంలో, అంటే డైలీ రొటీన్ లో మనం ఎలాగైతే బ్రష్ చేసుకుంటామో, ఎట్లాగైతే స్నానం చేస్తామో, అన్నం చేస్తామో, అట్లాగా ఎక్సర్సైజ్ ని మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. సార్ ఇక్కడ డాక్టర్స్ ఉన్నారండి, మీరు అందరూ డాక్టర్స్ కూడా ఉన్నారా ఇక్కడ? సార్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డాక్టర్స్, మీరు చాలా సొసైటీకి చాలా ఇంపార్టెంట్, ఎన్నో జీవితాలని మీరు నిలబెట్టగలరు, ఎంతో మందికి హెల్ప్ చేయగలరు. మీకు చాలా పని ఒత్తిడి ఉంటుంది, అంటే టైమింగ్ సరిగా ఉండవు. డాక్టర్స్ అందరూ తప్పనిసరిగా యోగా చేయండి, మిగతా వాళ్ళందరూ కూడా చేయాలి. స్పెసిఫిక్ గా డాక్టర్స్ చెప్తున్నానంటే మీకు బాగా సైన్స్ తెలుసు, యోగా ఇస్ అ లివింగ్ సైన్స్ కదా. ఎవ్రీథింగ్ ఇన్ యోగా, మన పూర్వకాలంలో ఆ ఋషులు మహర్షులు ఎట్లా కనిపెట్టారో, వాళ్ళంత సైన్స్ ఎట్లా చదివారో తెలియదు. నేను ఇప్పుడు ఈ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆసనాస్ మీద బుక్ రాస్తున్నాను. సో నాకు బాడీని డెప్త్ గా అర్థం చేసుకునేటప్పటికి చేసుకుంటూ ఉంటే నాకు చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎంత అమూల్యమైన, ఎంత అపురూపమైన ఈ స్ట్రక్చర్ ని మనకి ఆ భగవంతుడు ప్రసాదించినందుకు దాన్ని మనం ఎంత రెస్పెక్ట్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం కాదు, ప్రాబ్లం రాకుండా చేసుకోగలిగిన ఇది మనలో ఎంత విద్య మనకుంది. ఇది మహావిద్య. ఈ విద్యను ఉపయోగించుకొని రెస్పెక్ట్ యువర్ బాడీ. మనం అబ్యూజ్ చేస్తాం బాడీతో, ఎందుకంటే మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ప్రతిదీ కూడా కలుషితమే కదా, అన్ని అడల్టరేటెడ్. మనకు వచ్చే బలం ఏం లేదు అందులో నుంచి. అట్లీస్ట్ డీటాక్స్ చేసుకుంటాం. ఏంటంటే ఆసన చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జామెట్రికల్ షేప్ లో ఉంటుంది ఆసన అన్నప్పుడు. ఆసన చేస్తే బాడీలో ఒక రకమైన స్ట్రెచ్, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. లోపలన్నీ పైప్స్ లాగా ఉంటాయి కదా, అన్ని వెసల్స్, అన్ని ఆర్టరీస్, వెయిన్స్, అవన్నీ కూడా. ఇవన్నీ మీకు వాటర్ పైప్ లో నీళ్లు వెళ్తుంటే ఒక లోపల పాకురు పట్టింది అనుకోండి, నీళ్లు సజావుగా వెళ్ళిపోతాయి, వెళ్ళవు కదా, పాకురు పడితే ఆగిపోతుంది. ఇట్లా లోపల మీరు ఎప్పుడైతే టాక్సిన్ అక్యూములేషన్ ఎక్కువ అయిపోతుందో, అంటే మనం తిన్న ఫుడ్ అంతా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. అందులో ఎంత వేస్ట్ గా సెటిల్ అవుతుందో, ఎంత వేస్ట్ బయటకు పోతుందో మనకు అవన్నీ తెలియదు. వీఆర్ నాట్ షూర్, ఎందుకంటే మనం తినే ఆహారం అంత మంచిది కాదు, దానికి తగ్గ శ్రమ అసలు లేదు మనకి కదా. తిన్నదాన్ని ఖర్చు పెట్టేంత శ్రమ మనం చేయలేకపోతున్నాం. బికాజ్ ఆఫ్ ఈ రోజుల్లో ఉన్న వర్కింగ్ స్టైల్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి. సో ఆ పైపుల నుంచి పాకుడు పోవాలంటే మనం ఎట్లా చేస్తాం, మనం పైప్ని ఎలా క్లీన్ చేస్తాం, అట్లాగే ఆసన చేసినప్పుడు బాడీలో ఫ్లెక్సిబిలిటీ వచ్చి వాటిలో ఇలాస్టిసిటీ పెరుగుతుంది, లోపల బయట అంత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇలాస్టిసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, మీరు తీసుకునే బ్రెత్, ఆక్సిజన్ ఎవరు క్యారీ చేస్తారు, మన లోపల అంతా ఒక రివర్, ఒక బ్లడ్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్ని చోట్లకి బాగుండాలని చెప్తున్నాం కదా. ఆక్సిజన్ క్యారీ చేసేది ఎవరు? బ్లడ్డే కదా. సో కాబట్టి మనం ఫాస్ట్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇన్నర్ ఎక్స్చేంజ్ జరగదు, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరగదు. కానీ మాటలు కానీ ఇక్కడ నుంచి మీరు క్యారీ చేయండి, అట్లీస్ట్ 1 or 2.
ఎందుకంటే అవి ఉపయోగపడదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ట్రెజర్కి అక్కడికి బంగారం డబ్బులు ఏదో క్యారీ చేస్తాం కదా, వాటికంటే విలువైందండి. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ లో కూర్చున్న అమ్మాయిలు, నేను ఒకప్పుడు మీ లాంటి పిల్లలకి పాఠాలు చెప్పినట్టు తెలుగు మాస్టర్ నేను డిఏవి స్కూల్స్ అండ్ కాలేజ్ తెలుసు కదా, డిఏవి స్కూల్ స్వామి దయానంద ఆంగ్ల వేదికలో నేను 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాను, 13 ఏళ్ళు వర్క్ చేశాను. మా మదర్కి పెరాలసిస్ రావడం వల్ల రామకృష్ణ మఠకి వెళ్ళినప్పుడు మాకు టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో యోగా చేస్తే రోగాలు రావు అనే ఒక కాన్సెప్ట్ చెప్పారు. కాబట్టి అది విని నేను నా జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్కి వచ్చాను. కాబట్టి మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు. కాబట్టి మనకి ఆరోగ్యం ఉంటే చాలా చాలా అదృష్టం అండి. ఇంకొక గొప్ప అదృష్టం ఏంటో తెలుసా? మనం బ్రతికి ఉండటమే పెద్ద అదృష్టం. చాలా మంది అనుకుంటారు నేను చాలా దురదృష్టం. ఈ రోజు బ్రతికున్నాం, ఇంతకు మించి అదృష్టం లేదండి. కాబట్టి దయచేసి ఈ రోజు చెప్పినటువంటి 1 or 2 ఆసనాస్ కానీ 1 or 2 వర్డ్స్ కానీ మీరు మీ ఇంటికి క్యారీ చేసి మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనేసి మా యొక్క అభిలాష, ఎస్ఎల్జి హాస్పిటల్ స్టాఫ్ యొక్క అభిలాష. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Very heartening to see so many people coming and getting into yoga and thinking in terms of fitness. Some years back, when we saw that yoga or something, we used to think it's for some experts, and it's not for a common man. But today, when we see this, so many people coming forward and doing, young children doing it, it's so very, very, very heartening. Okay. As you know, this year's theme is healthy aging. So that is, we are looking at it as, even the aging people will benefit a lot from yoga. So this is very important. The focus, even for the medical fraternity, to everybody, as now it's slowly changing from the idea of treating disease to preventing disease. So that's what we are all looking at. We should prevent disease. We are all becoming experts in treating disease, but that's not the idea. We don't let disease to happen. And for that, a fit body is very, very important for us. And anybody who, even they're aging or they're young or whatever it is, stress-free life and a good routine of exercise. Obviously, since all of you might be doing it better than me now, then that's why you're here. Please, you can also spread the word to others by your example. And this is very, very nice to see. Any thing for your from any health tips or anything else you require, you're always here. The hospital will be here to help on that, and the preventive measures and all that will be taking. Thank you very much for coming here. Good morning, everybody. Yoga దినం, దిస్ ఈజ్ ప్రపంచంలో అంతా యోగా నేర్చుకుంటున్నారు. ఎందుకోసం? హెల్త్ కోసం. ఈ యోగా ఎప్పుడు పుట్టింది? ఋషులు కానించి ఎక్కడి వేల సంవత్సరాల క్రితమే యోగా మొదలైంది. ఆ యోగా కంటిన్యూ చేస్తున్నారు. మన ప్రధాని గారు వచ్చిన తర్వాత అన్ని చోట్ల బాగా ఇంప్రూవ్ చేశారు. అన్ని కంట్రీస్లోని అన్ని చోట్ల ప్రతి చోట చేయటం వల్ల హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా యోగా చేస్తున్నారు. యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యోగా వల్ల హెల్త్ క్లియర్ అవుతుంది. ఏ ప్రాబ్లం రాదు. శుభ్రంగా మంచి డైట్ తీసుకుని యోగా చేసి వాకింగ్ చేస్తే హెల్త్ బాగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు యోగా చేయండి. నేను కూడా రోజు యోగా చేస్తాను, వాకింగ్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను. ప్రతి రోజు నాకు 75 years ఇప్పుడు. ఎస్ఎల్జి హాస్పిటల్ చైర్మన్, నేను చైర్మన్ కమిటీని. ఇది మా ఓన్ హాస్పిటల్, మా ఫ్యామిలీ, బయట వాళ్ళకి సంబంధం లేదు. ఈ హాస్పిటల్లో ప్రజలకు ఉపయోగపడాలని కట్టాను. ప్రజలకు ఉపయోగపడాలని కట్టాను. చాలా హాస్పిటల్లో అవసరం లేని ట్రీట్మెంట్లు చేస్తారు, అది మేము చెయ్యం. అది చేయకుండా ఓన్లీ పేషెంట్కి ఏది ఉంటే అదే చేయమంటాను. బ్లడ్ టెస్ట్ కూడా ఎక్స్ట్రా రాయొద్దని చెబుతాను. నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఏది. ఈ హాస్పిటల్ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ పెడతాం దీంట్లోనే.
ఒక హోటల్ కూడా పెడుతున్నాం ఇంటర్నేషనల్ పేషెంట్లకి. ఇవన్నీ కంప్లీట్ అయితే కొంచెం టైం పడుతుంది. చాలా బాగా మంచి టీం ఉన్నారు మా దగ్గర డాక్టర్స్. రీజనబుల్గా అంతా బాగా చేస్తారు. మా డాక్టర్స్ అంతా బాగా చూస్తారు, బాగా ట్రీట్మెంట్ చేస్తారు. మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం లాస్ట్ 7 years నుంచి. అది యాక్చువల్గా నేను సివిల్ కాంట్రాక్ట్ చిన్నప్పటి నుంచి 60 years దాకా కాంట్రాక్ట్లు చేశాను, బిల్డింగ్లు కట్టాను. హాస్పిటల్ నేను కట్టాను, హోటల్ ఒకటి ఉంది మాకు, అది కూడా నేనే కట్టాను. నాకు సివిల్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనం ఒక పని చేసామంటే 10 మందికి ఉపయోగపడాలి, అటువంటి పనులు చేయాలి. దానికోసమని ఈ హాస్పిటల్ కట్టాను. నలుగురికి ఉపయోగపడుతుందండి. నలుగురు వచ్చి వైద్యం చేయించుకుని తక్కువ రీజనబుల్ రేట్లో మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అంతే, అదే రేట్ చాలా తక్కువ రేట్లు పెట్టాము మేము. ఇప్పుడు కూడా మీరు మిగతా హాస్పిటల్ చెక్ చేసుకోవచ్చు. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంతా వచ్చి వైద్యం చేయించుకోవాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎస్ఎల్జీ హాస్పిటల్ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమి? ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్, మల్టీ స్పెషాలిటీ ఇది. ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.